నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మావోయిస్టు కోటలో మునుపెన్నడూ లేని కుదుపు. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ముఖ్యంగా దండకారణ్యం అంచున ఇప్పుడు ఒక సంచలనం రేగుతుంది. దశాబ్దాల కాలంగా తుపాకీ పట్టి విప్లవ బాటలు నడిచిన అగ్రనేతలు ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారా? కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఆ అనూహ్య పరిణామం ఏమిటి? లొంగుబాటలో మావోయిస్ట్ అగ్రనేతలు సుమారు 25 మంది కీలక నేతలు సరెండర్ అయ్యే అవకాశం. సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ సభ్యులే టార్గెట్. తెలంగాణ ప్రభుత్వం ముందు మోకరిల్లున్నారా? ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో యుద్ధ వాతావరణం ఎందుకు వచ్చింది? అడుగడుగున జల్లెడ పడుతున్న భద్రతా దళాలు, దేవ్జీ, సంగ్రామ్ వంటి అగ్రనేతల కదలికలపై నిఘా. ఎస్ఐబికి అందిన ఆ కీలక సమాచారం ఏంటి? అసలు కర్రెగుట్టలో ఏం జరుగుతుంది? ఒకసారి తెలుసుకుందాం. తెలంగాణ, ఛత్తీస్గఢ్ అడవి సరిహద్దుల్లో ఇప్పుడు హై అలర్ట్లో ఉన్నాయి. గత కొద్ది రోజులుగా కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్ ఒక మలుపు తిరిగింది. సాధారణంగా కూంబింగ్ అంటే ఎదురు కాల్పులు లేదా అరెస్టులు ఆశిస్తాం. కానీ ఇప్పుడు అక్కడ వినిపిస్తున్న మాట లొంగుబాటు. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం, అత్యంత విశ్వసనీయ సమాచారం ఏంటంటే మావోయిస్టు పార్టీకి చెందిన సుమారు 25 మంది కీలక నేతలు ప్రభుత్వానికి లొంగిపోయేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. వీరంతా సామాన్య క్యాడర్ కాదు, పార్టీని శాసించే సెంట్రల్ సభ్యులు మరియు స్టేట్ సభ్యుల కమిటీ. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. ఒకవేళ ఇదే నిజమైతే గత 3 దశాబ్దాల్లో మావోయిస్టు పార్టీకి తగిలిన అతిపెద్ద దెబ్బగా దీనిని అభివర్ణించవచ్చు. సౌత్ జోన్ కార్యకలాపాలను పర్యవేక్షించే కీలక నేతలు దూరమైతే ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. అసలు అగ్రనేతల ప్రొఫైల్స్, నిఘా వర్గాల వ్యూహం ఏంటి? ప్రస్తుతం నిఘా వర్గాల ఫోకస్ అంతా 2-3 అగ్రనేతలపైనే ఉంది. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవిజీ, అలాగే సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కదలికలపై తీవ్రమైన నిఘా ఉంది. వీరితో పాటు ఆంధ్ర ప్రాంతానికి చెందిన మరో కీలక నేత కూడా సరిహద్దులోనే ఉన్నట్లు సమాచారం. ఎందుకు ఈ నిర్ణయం? విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం దీని వెనుక ప్రధానంగా 3 రకాల కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది ఆరోగ్య కారణాలు. అడవిలో దశాబ్దాల కాలం గడపడం, సరైన వైద్యం అందకపోవడంతో అగ్రనేతలు నీరసించిపోతున్నారు. రెండోది వచ్చేసి ప్రభుత్వం పునరావాసన విధానం. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆకర్షణీయమైన సరెండర్ పాలసీ, ఏదైతే లొంగిపోయిన వారికి ఆర్థిక సహాయం, పక్కా ఇల్లు, పిల్లల చదువులు, బాధ్యత వంటి అన్ని హామీలను కూడా అమలు చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా మూడో పాయింట్ ఏంటంటే పెరుగుతున్న ఒత్తిడి, గ్రౌండ్స్లో కేంద్ర బలగాల ఉమ్మడి దాడులు, డ్రోన్ల నిఘాతో అడవిలో తలదాచుకోకుండా కష్టార్జితంగా మారిపోయేలా చేయడం. ఎస్ఐబి అధికారులు ఇప్పటికే ఈ లొంగుబాటు ప్రక్రియపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు మనకు అర్థమవుతూ ఉంది. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అదేవిధంగా గోదావరి జిల్లా తీరంలో ఎట్లా పహారా వేశారు వీళ్ళందరంటే, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో ఈ సరిహద్దులో ఇంత ఉద్రిక్తత వాతావరణం పెరగడం, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల పరిధిలో గోదావరి నది తీరాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాలు ఇప్పుడు పోలీస్ నీడలో ఉన్నాయి. కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసు దళాలు సంయుక్తంగా అడవులను జల్లెడబడుతున్నాయి. కేవలం నేల మీద గస్తీ మాత్రమే కాదు, ఆకాశం నుంచి కూడా డ్రోన్ల ద్వారా ప్రతి కదలికను పర్యవేక్షిస్తున్నారు. రాత్రి వేళల్లో సైతం నైట్ విజన్ కెమెరాల ద్వారా తనిఖీలు చేస్తున్నారు. నది దాటే ప్రతి పడవను, అడవి మార్గాల ద్వారా వచ్చే ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా మావోయిస్టుల పాత క్యాంపులు, వారి ఆయుధాలు దాచి ఉంచే డంపుల పైన నిఘా పెంచారు. ఒకవైపు లొంగుబాటు చర్యలు జరుగుతుండగానే మరోవైపు భద్రతా దళాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఇదంతా చూస్తుంటే పార్టీ ఉనికిపైన ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ 25 మంది అగ్రనేతలు ఒకేసారి లొంగిపోతే అది మావోయిస్టు ఉద్యమానికి ఒక ముగింపు పలకడమేనా అని కూడా ప్రజల్లో ఒక పెద్ద ఎత్తున కూడా వారికి ప్రజల్లో కూడా ఈ విషయం వెళ్తుంది. అంటే ఈ 25 మంది లొంగిపోతే ఆ పార్టీ ఉనికి ఎంత మేరకు ఉంటుందనేది కూడా ప్రజల్లో ఆలోచింపజేసే వంటి ఆలోచన కూడా బయటికి రావడం జరిగింది. అయితే నియామకాలపై ప్రభావం ఏ విధంగా పడింది? అగ్రనేతలు లేకపోతే కొత్త రిక్రూట్మెంట్ కూడా పర్యవేక్షించేవారు ఎవరు ఉండరు. వారికి ఆర్థిక వనరులు ఉండవు. పార్టీకి అందే నిధుల సేకరణ మరియు పంపిణీ వ్యవస్థ పూర్తిగా కుప్పగొలుతుంది. కమ్యూనికేషన్ గ్యాప్. ఏదైతే క్షేత్రస్థాయి దళాలకు నాయకత్వానికి మధ్య సమన్వయం దెబ్బతింటుంది. ఇది కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైన అంశం కాదు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న రెడ్ కారిడార్ అనే దానిపైన కూడా ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి మావోయిస్ట్ అగ్రనేతల లొంగుబాటు అనేది ఒక నిశ్శబ్ద తుఫాన్లా వినిపిస్తుంది. అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. మరి నేతలు నిజంగానే జనజీవన స్రవంతిలోకి వస్తారా?
లేక ఇది వ్యూహాత్మక వెనుగడుగు మాత్రమేనా అని కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. దశాబ్ద కాలంగా తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యం వస్తుందని నమ్మి అడవిని నమ్ముకున్న మావోయిస్ట్ అగ్రనేతలు ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి వచ్చేందుకు మొగ్గు చూపడం అనేది భారత అంతర్గత భద్రతా బలగంలో ఇది ఒక చారిత్రాత్మక మలుపుగా భావించవచ్చు. సిద్ధాంతాల సంఘర్షణ ఒకవైపు, మారిన సామాజిక పరిస్థితులు మరోవైపు, ప్రభుత్వాల ఉక్కుపాదం ఒకవైపు, ఈ రెండింటి మధ్య ఈ నలిగిపోతున్న ఉద్యమం ఇప్పుడు క్లైమాక్స్ చేరుకున్నట్లు మనకు కనిపిస్తుంది. అయితే ఒకవేళ ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నట్లు 25 మంది అగ్రనేతలు లొంగిపోతే అధికారికంగా జరిగితే అది కేవలం ఒక పార్టీకి తగిన దెబ్బ మాత్రమే కాదు, దశాబ్దాలుగా సాగుతున్న సాయుధ పోరాటానికి అంతంగానే చూడవచ్చు. ఏదేమైనా కూడా ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో ప్రస్తుతం నెలకొన్న ఈ నిశ్శబ్దం ఏదైతే ఉందో, ఈ నిశ్శబ్ద ఉత్కంఠ ఉందో, దీని వెనుక ఒక పెద్ద పరిణామం దాగి ఉందని కూడా ప్రజలందరూ కూడా, అదేవిధంగా విశ్లేషకులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. అగ్రనేతల లొంగుబాటు వార్తలపై ప్రభుత్వం లేదా పోలీస్ శాఖ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాలేదు. అయితే ఈ ఉత్కంఠ ఇప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది. అడవిలో తుపాకులు మూగబోతున్నాయా, లేక ఈ పరిణామాలు మరేదైనా కొత్త వ్యూహానికి దారితీస్తాయనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే మనం చూసుకున్నట్లయితే మొన్న అంటే గత కొన్ని రోజులుగా లొంగిపోయినటువంటి నాయకులను కూడా పార్టీ వర్గాలు తప్పుపడుతున్నాయి. పార్టీలో ఉండి కూడా వారు ఎప్పటికప్పుడు కూడా పార్టీ పనులకు కాకుండా పార్టీకి చేయాల్సినటువంటి ఏదైతే వారు పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వారిని కూడా మోసం చేసి బయటికి వచ్చారని కూడా 2-3 నాయకులపై కూడా వారు మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మల్లోజిలా బయటికి రావడం జరిగింది. మల్లోజిలా పైన పార్టీ చాలా ఆగ్రహంతో ఉంది. ఎందుకు బయటికి అంటే ఆ పార్టీని మోసం చేశాడని, పార్టీకి సంబంధించినటువంటి సీక్రెట్స్ బయటికి చెప్పాడని కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇప్పటికీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మల్లోజిలా చేసినటువంటి కామెంట్స్ కూడా పెద్ద ఎత్తున చర్చానింశంగా మారాయి. ఎందుకంటే కొన్ని తప్పులు మావోయిస్ట్ పార్టీ చేసింది, అందుకని ఈరోజు రెడ్ కారిడార్ తుడిచిపెట్టుకోపోయే అవకాశం ఉంది. ఎంతమంది ఇంకా అడవిలో ఉంటే అంతమందిని చంపేస్తారు కాబట్టి బయటికి రండి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఒక మావోయిస్ట్ అగ్రనేత ఉండి కూడా తను కూడా ఇలా చెప్తున్నాడు అంటే నిజంగానే అడవిలో ఉంటే ఇక వారు బతకలేమని కూడా ఇవన్నీ ఆలోచించుకొనే మరి ఆ 25 మంది మావోయిస్టులు లొంగిపోదాం అనుకున్నారా? అసలు అగ్రనేతలు ఎందుకు లొంగిపోదాం అనుకుంటున్నారు? అగ్రనేతలు లొంగిపోవాల్సినటువంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అగ్రనేతలు లొంగిపోవాల్సిన అవసరం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అడవంతా జల్లెడబట్టి నలువైపుల నుంచి దాడులు చేసి నైట్ డ్రోన్లు మార్నింగ్ టైంలో కూడా డ్రోన్లు వేసి ఏ పడవ వెళ్ళినా ఏదైతే మెడిసిన్ వెళ్ళినా ఏది వెళ్ళినా కూడా ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు. వారికి తినడానికి తిండి దొరకడం లేదు. సో ఇలాంటి సమయంలో మావోయిస్ట్ నాయకులు బయటికి రావడం అనేది మరి వారి పార్టీకి దెబ్బతీసినా కూడా వారు బతకాలి కాబట్టి కనీసం జీవించి ఉంటే తర్వాత పోరాడొచ్చు అనే ఒక ఉద్దేశంతో బయటికి ఏమైనా వస్తున్నారా? చాలా అంశాలు అయితే ఆ పార్టీ కావచ్చు, ఆ పార్టీ వర్గాల్లో కావచ్చు, ఆ పార్టీ క్యాడర్కి కావచ్చు, ఆ రెడ్ కారిడార్ పైన ఇవన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున వీటి యొక్క ఏదైతే ప్రభావం పడేది ఉంది. మనం చూసుకున్నట్లయితే రానున్నటువంటి మార్చి ఏదైతే వారు ఇచ్చినటువంటి టైం కూడా దగ్గర పడుతుండడంతో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తీసుకొని అడవులపైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టినట్టు జరిగింది. ముఖ్యంగా ఇటు ఒడిశా తెలంగాణ ఈ బార్డర్లోనే పెద్ద ఎత్తున కూడా అందరూ ఉన్నారు. సో వీరందరినీ కూడా ఎప్పటికీ అక్కడ ఉండనీయకుండా వారిని ఇప్పుడు హతమార్చాలి, లేకపోతే లొంగిపోవాలి. ఈ రెండే అంశాలు వారికి ఇస్తున్నటువంటి చర్చలు లేవు, ఏం లేవు. అయితే వచ్చి లొంగిపోండి, లేక మిమ్మల్ని అక్కడనే మీకు అంతమొందిస్తామన్నట్టు కూడా ఇటు కేంద్ర బలగాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వినిపిస్తున్నటువంటి మాట. రాత్రి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ భద్రాచలం కావచ్చు, ఈ ఏరియా మొత్తంలో కూడా రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున కూమింగ్ సాగుతుంది. కాబట్టి మరి వేచి చూడాలి, ఆ 25 మంది నాయకులు లొంగిపోతారా, లొంగిపోయిన తర్వాత వారి సమాజానికి ఏం సందేశం ఇస్తారు, అదేవిధంగా మిగతా ఎవరెవరైతే అడుగుల్లో ఉన్నారో వారితో పాటు ఆ 25 మందితో పాటు ఎంతమంది లొంగిపోతారని కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి చూడాలి ఈ 25 మంది లొంగిపోయిన తర్వాత రెడ్ కారిడార్ పైన ఎంత మేరకు ఈ అంశం, ఈ నాయకులు బయటికి రావడం ఎంత మేరకు వారి మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇక మావోయిజం లేనట్టేనా, మావోయిస్టులు ఇంకా లేనట్టేనా అనేది కూడా ప్రజల్లో ఒక సందిగ్ధత అయితే నెలకొంది. మరి వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఆ 25 మంది లొంగిపోయిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో చూస్తూనే ఉండండి దిశ టీవీ.